బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్? అంటే తను చాలా అందరితోనూ కలిసి ఉండడము, తన ఆట చాలా బాగుంది. సో అందుకని. అంటే నిఖిల్ అందరిని మానిపులేట్ చేస్తున్నాడు. అది తన గేమ్. తను ఎలా అయినా ఆడొచ్చు. అది మ్యానిపులేట్ అవ్వడము, డిస్టర్బ్ అవ్వడం అనేది ఏమీ ఉండదు. సో తన గేమ్ తనకు నచ్చినట్టు ఆడతామే కదా ఆట. ఆట అంటే మనకు నచ్చినట్టు మనం ఎలా ఉంటామో అదే కదా. సో దాని గురించి అంటే సోనియాకి ఇంకా నిఖిల్‌కి మధ్యలో ఏదైనా ట్రాక్ నడిచే అవకాశం ఉందంటారా? అది ముందు ముందు చూడాలి. ఎందుకంటే వాళ్ళకి అట్లనే ఉంది కదా ఫ్రెండ్‌షిప్ ఇంకేదైనా అనేది ముందు ముందు అంటే చూడాలి. మొన్నటిదాకా ఒకళ్ళకంటే ఒకళ్ళకి పడలేదు. ఒకళ్ళకొకళ్ళు నామినేషన్స్ చేసుకున్నారు. అలాంటప్పుడు ఎలా ఇప్పుడు లవ్ సాంగ్స్ పెట్టుకొని మరి ఉండడం అంటారు? అనంటే అది వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, ఎట్లుంటారు అన్న దాన్ని బట్టే. ఇప్పుడు ఆట వాళ్ళకి నచ్చితే మంచిగుంటారు, నచ్చకపోతే చెడ్డుగా ఉంటారు. అందుకని ఒక ఇంట్లో అందరూ ఒకేలా ఉండరు కదా! సో అది కూడా అంతే. ఇప్పుడు చెడ్డగున్నోళ్ళు తర్వాత మంచిగుంటారు. ఇప్పుడు కలిసి ఉన్నోళ్ళు రేపు విడిపోతారు. ఇప్పుడు కలిసి లేమని తర్వాత కలవరని ఏం లేదు కదా! సో దాని గురించి మీరు నిన్న నామినేషన్స్ చూసారు గదా! ఎవరి రీజన్ కరెక్ట్ అని అనిపిస్తుంది మీకు? రీజన్స్ అంటే ఆట. అక్కడ గేమర్స్ కూడా ఆడేది హౌస్‌లో అందరూ ఆటని చూసే ఎలిమినేట్ చేస్తారు. అందులో ఎవరు డల్ ఉంటే వాళ్ళనే ఎలిమినేట్ చేస్తారు. వాళ్ళు ఎలిమినేట్ చేసినంత మాత్రాన ఎవరు పోరు. బయట మనం చూసే వ్యూవర్స్‌ని బట్టే ఎలిమినేషన్ ఉంటుంది. సో, ఇంకా వాళ్ళు వీళ్ళు కారణం అనడానికి ఏం లేదు. అంతే. ఆటని బట్టి ఎవరినైనా అంటే ఎలిమినేట్ చేస్తారు. ప్రేరణ ఎలా ఆడుతుందంటారు? ప్రేరణ చాలా ఆడుతుందండి. తను చాలా ఇది కానీ ఇంకా కొంచెం, ఇంకా కొంచెం ఆడితే బావుంటుంది. శేఖర్ భాషాని బయట మనం చూసాం గదా! సో, బయట గొడవల్లో చాలా అగ్రెసివ్‌గా ఉన్నాడు తనకి సంబంధం లేకపోయినా. మరి లోపల గూడా అంతే అగ్రెసివ్‌గా టాస్క్‌లు ఆడగలిగే అంత ఉంటదంటారా? నేను అంత అనుకోవట్లేదండి తన గురించి. ఎందుకంటే తను మాటల్లో ఉన్నంత కొంచెం గేమ్స్‌లో అవి చూపిస్తే బావుంటుంది ఇంకా. గేమ్స్, ఆట ఏదైనా టాస్క్ ఇస్తే టాస్క్ మంచిగా చేస్తే ఇంకా మంచిది అనుకుంటున్నాం. హ్మ్. సో, ఇందులో మనకి సోనియాని మొన్న విష్ణుప్రియ ఒక మాట అంది గదా! పుణ్యశ్రీలమా అని జెప్పి. సో, ఇలాంటి పెద్ద రియాలిటీ షోలో అలా పుణ్యశ్రీ అనే వర్డ్ యూజ్ చేయడం మాట్లాడొద్దండి. ఎందుకంటే ఎవరైనా ఒకటే బయటైనా, లోపలైనా ఎవరికైనా ఫీల్ అయ్యే మాటలు మాట్లాడుకోవద్దు. అది మంచికైనా, చెడుకైనా. అంటే విష్ణుప్రియ ఎలా ఆడుతుందసలు? విష్ణుప్రియ తను బయట ఉన్నట్టు యాక్టివ్‌గా అంత అనిపించట్లేదు. తను మాట్లాడే మాటలు వేరే ఉంది. సో, తన గేమ్ ఇంకా చేంజ్ అయితే బావుంటుంది. హ్మ్. అయితే ఇందులో ఆదిత్య ఓం మొన్న నాగార్జున గారు చెప్పారు గదా! మీరెక్కడ గేమ్‌లో కనిపించట్లేదు అని చెప్పి. మీకు కనిపిస్తున్నారా? ఎక్కడైనా కనిపించినట్టు అనిపించిందా? లేదండి. ఆయనకి ఎక్కడ ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వద్దు అనేది తనకు తెలియదు ఏమో! మేబీ అందుకే కనిపియట్లేదు. అదే మొన్న మనకి చూసుకున్నట్టయితే ఇంకా సీతకి, అభయ్ నవీన్‌కి మధ్యలో గూడా గొడవైంది గదా! అది రీజనే అంటారా గొడవని? తెలియదండి. వాళ్ళ కమ్యూనికేషన్‌ని బట్టి ఏదైనా. సో, ఈ వీక్‌లో ఎవరు బయటకొస్తారనుకుంటున్నారు? అది మనం చెప్పలేము. ఎందుకంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసేది కాదు. అది వాళ్ళ అక్కడ బిహేవియర్‌ని చూసి మన జనాలు అనేది ఎంచుకుంటారు. దాన్ని బట్టి ఏం లేదు. థాంక్ యూ అండి.